ఏపీకి గుడ్ న్యూస్. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా కేంద్రం 2545 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల నుంచి కూలీల వేతనాల కోసం 1414 కోట్లు, మెటీరియల్ వ్యయం కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయం కోసం 188 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. తిరుపతి వేదికగా ఇటీవల వీబీజీ రామ్జీ పథకం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఏపీలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు వీబీజీ రామ్జీ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోనున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రానికి తొలి విడతగా విడుదలైన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు శాశ్వత ఆస్తుల నిర్మాణం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టి ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఏపీ ముందంజలో నిలుస్తుందని పెమ్మసాని చెప్పారు.